హిరమండలం మండలం పాత హిరమండలం గ్రామానికి చెందినట 17 ఏళ్ల మైనర్ బాలికపై 60 ఏళ్ల రమణమూర్తి అనే ఒక ఫాస్టర్ హత్యాచార యత్నానికి పాల్పడి హత్య చేసి ఈరోజు అడ్డంగా బుక్కయ్యాడు. ఆదివారం సాయంత్రం ఉగాది సెలవులు పూర్తయిన తర్వాత తన వద్దకు ట్యూషన్కి రమ్మని చెప్పి తల్లిదండ్రులు వేధించి తన వద్దకు రప్పించుకున్న రమణమూర్తిని మాత్రం ఆమెను కారులో తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసిన అనంతరం ఆమెపై మాత్రం దాష్టికానికి పాల్పడ్డారు. ఆమె మృతి చెందిందన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులకు తెలియజేసి వారిని కూడా ఏదైతే పాలకొండ మండలం ఉంగరాడ మెట్లోని వారి బంధువులు ఇంటికి రప్పించుకున్నాడు. అక్కడ మాత్రం అపస్మారక స్థితిలో ఉన్నటువంటి విషయాన్ని ఇంకొక ఫాస్టర్ గమనించి ఆ తల్లిదండ్రులతో నెగోషియేషన్ చేసి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం అడ్డుకున్నారు. ఈ విషయంపై జయంతిని హుటాహుటిన జెమ్స్ హాస్పిటల్కి తరలించిన తర్వాత విస్మయం చెందే వాస్తవాలు మాత్రం డాక్టర్లు వెలువించారు. ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడి ఆమెను మాత్రం దాష్టికంగా ఆమెపై మాత్రం శారీరకంగా అనిపించాడు. రమణమూర్తి చేసినటువంటి ఈ ఆకృత్యంలో మాత్రం ఒక గిరిజన మైనర్ బాలిక హత్యకు మాత్రం దోహదపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయంపై తన తల్లి ఆ కుమార్తెని ఆ ఫాస్టర్ చేతిలో ఎలా పెట్టింది, ఆయన్నే నమ్ముకొని ఈరోజు పాప భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివిస్తానని నమ్మబలికించిన రమణమూర్తి మాటలు నమ్మి ఈరోజు తల్లి ఆయన చేతిలో పెట్టిన తర్వాత నిర్జీవంగా పడిన కూతురుని చూసి ఆమె ఏమంటుందో ఆమె మాటల్లోనే వింది. మా పాపకి సెలవులకి ఇంటికి వచ్చి ఒక వారం రోజులే నా దగ్గర, వారం 10 రోజులే ఉన్నది నా దగ్గర ఉంటే అక్కడి నుంచి తీసుకొస్తే పిల్లకి తీసుకొచ్చాను కదా, ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, ఆహారం సరిగ్గా అందట్లేదు కావాలి, అందు గురించి నీరసంగా ఉంది అనుకొని నేను బలం టానిక్ ఒకటి కొన్నాను. 100 రూపాయలు ఇచ్చి ఆర్లిసి బాటిల్ కొన్నాను. అది కొని ఒక 10 రోజులు వాడాను. పిల్ల బాగుంది, బాగా తయారైంది పిల్ల. అప్పటికి అతను ఫోన్ చేసి ఏమన్నాడు, తీసుకొని రా పిల్లకి, నేను ట్యూషన్ చెప్తాను, మీ ఆయనకథలు తిప్పకండి అనుకొని చెప్పాడు. మా ఆయన కథలు తిప్పకండి అనుకొని అంటే, సారు మొన్నగా తీసుకొచ్చాం పిల్లకి, నా పిల్లకి తనివి తీరకంట నేను చూసుకోకంట అప్పుడే ఎలాగ పంపించేస్తాను, కొన్ని రోజులు ఆగండి అనుకొని అన్నాను. అయినా సరే అతను వినలేదు. నువ్వు తీసుకొస్తావా తీసుకురావా, తనకి ఇంగ్లీష్ రావట్లేదు, మళ్ళీ నువ్వు శ్రీకాకుళంలో జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేస్తే ఆ పిల్ల డౌన్ అయిపోద్ది, మరి సీట్ రాదు మీకు అనుకొని చెప్పాడు. అయితే సీట్ రాదు అనుకొని అంటే, మీ తర్వాత చూసుకుంటాంలే సార్, తనకి మరి నీరసంగా ఉంది, మొన్న కదా తీసుకొచ్చాను, నాకు తనివి తీర చూడనివ్వండి పిల్లకి అనుకుని చెప్పాను నేను. అయినా సరే అతను తీసుకుండ్రా అనుకుని ఒకటే గొడవ. మా పిల్లకి ట్యూషన్ చెప్తాననుకుని తీసుకెళ్ళి ఆ పిల్లకి నాకు సవాన్ని తెచ్చి అప్పు చెప్పాడు నా చేతిలోకి. దెబ్బలు ఉన్నాయి, గుండె అయితే ఏకం నీరైపోయిలా కొట్టాడు. పొట్ట మీద ఎంత తన్నాడో తెలియదు కానీ పొట్ట ఏకం ఇలాగంటే వెళ్ళిపోతుంది చెయ్యి, అలాగైపోయింది పొట్ట. నీరు అయిపోయింది, పొట్ట ఉబ్బిపోయింది. ఇలాగంటే పేగులన్నీ లజ్జు అయిపోతాయి కదా, పొట్ట వాసిపోయింది. మేము చూడగానే పిల్లకి అంత బేగి చచ్చిపోయిందా, ఈ రోజే చచ్చిపోయింది, ఇలాగెందుకు అయిపోయింది అనుకొని నేను షాక్ అయిపోయి మా ఆయన నేను ఎందుకు చచ్చిపోయింది, ఎలా చచ్చిపోయింది అనుకొని అంటే ఏమంటున్నాడు, కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. ఇలాగ కళ్ళు తిరిగి పడిపోతే ఎంత దెబ్బ తగులుతుందండి మనకి, గుండెకి తగులుతుందా కడుపుకి తగులుతుందా, అంత దెబ్బ తగిలిపోతా, రక్తం వచ్చిన దెబ్బ తగిలిపోద్దా మనకి ఇలాగ పడిపోతే కిందకి. అతను బ్లాక్ మెయిల్ చేశాడు. ఎందుకంటే నా ఊసి మీరు బయట పెట్టకండి, నా ఊసి మీరు ఎత్తకండి, మీకు సచ్చినంత కాలం నేను చూసుకుంటాను, మీరు వృద్ధులైనంత కాలం నేను మీకు చూసుకుంటాను, మీకు ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటాను, మీ పిల్ల మీకు చదివించి పోషిస్తుంది అనుకున్నారే, ఆ పనిని మీ కొడుకుగా నేను చేస్తాను. నా ఊసి మీరు బయట పెట్టకండి, నా జోలి మీరు బయట పెట్టకండి, నన్ను జాగ్రత్తగా ఉంచుకోండి, నా గురించి అసలు మీరు ఏం చెప్పకండి అనుకుని అనేసాడు. ఆ వెళ్ళిన తోవలో కారు ఆపి నాకు అతనికి ఉరిశిక్ష పడాల. అతనికి నా కూతురు అయితే ఎలాగైతే విలువిల్లాడిపోయిందో, ఎంత కొట్టేదో, అమ్మ అని ఏడ్చిందో, నాకు న్యాయం జరగాల, అతనికి ఉరిశిక్ష పడాల. ఎంతమంది ఆడపిల్లకి తీసుకెళ్ళి ఎన్ని దగ్గర ఏమనేవాడు తెలుసా, ఒక్కొక్క చుట్టూ అనేవాడు, నా చెయ్యికి నేను కానీ తగులుకుంటే నా చెయ్యికి మట్టి అంటకంట నేను కొడతాను, నేను అసలు కంటికి కనిపించడు, నేను కొట్టానంటే ఆడు కంటికి కనిపించడు, ఆడు భూమి మీద ఉండడు, అలాగే చేస్తాను, నేను మాయం చేసేస్తాను, నేను మనిషికి మట్టి అంటనివ్వకంటే నేను మాయం చేసేస్తాను అనుకుని అనేవాడు. నాకు ఒక్కొక్క చుట్టూ ఒట్టినే కావాలా అంటున్నాడు, ఎగటానికి కావాలా మాతోని, మాలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు,
అనుకొని నేను అనుకున్నాం కానీ తేరక నా కూతురు మీదే వస్తుంది అనుకొని నేను అనుకోలేదు. నా కూతురు మీదే నేను న్యాయం జరుగుతుంది అనుకొని నేను అనుకుంటున్నాను. నా కూతురికే ఇలాగ జరుగుతుంది అనుకొని నేను అనుకోలేదు సార్. ఎస్విఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి రావణమూర్తి మాత్రం హిరమండలంలో ఉన్నటువంటి ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను ఆయనే పెద్ద దిక్కుగా భావించినటువంటి ఆ సంచార జాతులకు సంబంధించినటువంటి ఆ భార్యాభర్తలు మాత్రం కూతుర్ని చిన్నప్పటి నుండి ఉన్నత చదువులు చదివిస్తానని చెప్పి నమ్మబలికిచ్చిన నేపథ్యమే ఆయన మాత్రం చదివిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత వేసవి సెలవులకి ఇంటికి వచ్చినటువంటి కూతుర్ని మాత్రం ఉన్నత చదువులు చదివించాలి, ఇంగ్లీష్లో వెనకబడి ఉంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇప్పటి నుండి ట్యూషన్లో పెట్టాలని చెప్పి శ్రీకాకుళంలో ఉన్నాను పాపం తెచ్చి తనకు అప్పచెప్పమని వెంకటరమణ మూర్తి మాటలకు నమ్మి తండ్రి శ్రీనివాసరావు తల్లి రోగి కూడా ఇద్దరు కూడాను ఆ పాపను మాత్రం అప్పచెప్పడం జరిగింది. ఆదివారం రమణమూర్తి చేతిలో కూతురు పెట్టి మాత్రం తిరిగిపోయాను తల్లిదండ్రులు. కాకపోతే సోమవారం మాత్రం పాప ఆరోగ్యం బాగలేదు, అపస్మారక స్థితిలో పడింది కాబట్టి ఆమెను మాత్రం వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి వచ్చేసరికి నిర్జీవంగా పడినటువంటి పాపను మాత్రం ఏదో అనుమానం తలెత్తుందని వారి బంధువులు కూడా సమాచారం జరిగింది. రేగడామదల వలసలో బంధువులతో పాటు వారి తాలూకా స్థితిగతులను తెలుసుకున్న అనంతరం రమణమూర్తిని మాత్రం ప్రశ్నించడం జరిగింది. కాకపోతే రమణమూర్తి మాత్రం ఆమె అనారోగ్యం కారణంగానే హాస్టల్లో అపస్మార స్థితిలో పడింది కాబట్టి మీకు సమాచారం ఇచ్చాం కాబట్టి తీసుకెళ్ళండి అని చెప్పి ఈరోజు మాత్రం వాళ్ళు నమ్మబలికించారు. కాకపోతే తల్లిదండ్రులు మాత్రం అనుమానం తలెత్తడంతో వారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కుమార్తెను చూసి వైద్యులతో ఆరా తీయడం జరిగింది. కాకపోతే వైద్యులు కూడాను ఈ విషయంలో మాత్రం ఆమెపై హత్యాచార యత్నం జరిగిందన్న నిర్ధారణకు రావడంతో మాత్రం తండ్రి కూడాను ఈ విషయంపై ఆ ఫాస్ట్ ఉదంతం మాత్రం వెలువచ్చుకున్నాడు. ఆయన నమ్మినందుకు ఈరోజు కూతుర్ని అయితే పోగొట్టుకున్నాం కానీ ఆ దొంగను పట్టించారన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలామంది అమ్మాయిలు ఆయన వెంటున్నారు, వాళ్ళని కూడా మన కూతురులాగే హతమార్చే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి, ఆయనకి మరణశిక్షమే శాసించాలని చెప్పేసి తండ్రి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలపై తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాటలోనే విందాం. కారు ఆపేసి అమ్మా మరి ఎలాగా నా చేతరాల పిల్ల చచ్చిపోయింది, నా వల్ల జరిగింది అంటున్నాను మరి అంటే ఏమైందో ఏటో మరి నేను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు రాలేదు, ఆ పిల్లకి నేను తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, తల్లిదండ్రులు ఉంటే కదా నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి, తల్లిదండ్రులు లేకుండా నెలకు తీసుకెళ్తాను, ఆ నొప్పి ఆవిడ చెప్పలేకపోయింది, నేను తీసుకెళ్ళకపోయాను, ఇంకా అంత నా వల్ల జరిగింది కాబట్టి మీకు ఉన్నంత కాలం వరకు నేనే చూసుకుంటాను, మీకు ఎంత డబ్బు అంటే అంత డబ్బు నేను చచ్చేంత కాలం నేను తీసుకుంటాను, నేను మిమ్మల్ని నేనే పోషించుకుంటాను అని చెప్పాడు. ఆ పిల్లకి మాత్రం దాన పరిచేద్దాం, కాముగా వెళ్ళి దాన పరిచేద్దాం, ఎవరికి చెప్పగలరు, నా ఊసు బయటికి రాకూడదు అన్నారు. నా కూతురికి అలాగే చెప్పారు కాబట్టి నా కూతురే కాదు ఎంతమంది ఆడపిల్ల ఆయన వెనక తిరుగుతున్నారు, నా కూతురే కాదు. ఇప్పుడు నా కూతురు చచ్చిపోయి ఆయనకి ఇప్పుడు చచ్చిపోయి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు పట్టేసి ఇచ్చింది అనమాట, చచ్చిపోయి పట్టేసి ఇచ్చింది. ఒక్క నాడి దొర కొంచెం ఊపిరి దొర ఎంతమందికి చేస్తున్నారో మరి తెలియదు మరి, కానీ నా కూతురు మాత్రం చచ్చిపోయి మంచి పని చేసింది. మరి ఆయన వెనక మాత్రం చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, ఆయనకి మాత్రం ఉరి శిక్ష పడాలా. అతను ఏమంటున్నాడు, 2-3 కోట్లు పడేస్తాను బయటకు వచ్చేస్తాను, నాకు బోర్డు ఆస్తుంది, నాకు బోర్డు డబ్బు ఉంది, నేను ఎలాగ బయటకు వచ్చేస్తాను, మీరే నష్టపోతారు అన్నాడు. వినరగా తల్లిదండ్రుల కంటతడి, అదేవిధంగా వారి తాలూకా కడుపు శోకం, ఒక్కగానొక్క కూతురు ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో వెంకటరమణ నమ్మి ఈరోజు కూతురుని ఆయన చేతిలో పెట్టాం. 2 రోజులుగా తన కూతురుపై చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసి హతమార్చినటువంటి రమణమూర్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆదివాసీ సంఘాల నాయకులు కూడా స్పందించారు. ఏదో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉప అధ్యక్షులైనటువంటి వావయోగ కూడా ఒక గిరిజన అమ్మాయి అదేవిధంగా మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయిపై జరిగినటువంటి ఈ దాష్టికాన్ని సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఎవరైతే ఉప ముఖ్యమంత్రి మైనర్ బాలికలపై ఎటువంటి అత్యాచారాలు జరగకుండా చూసుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనుకుంటే మాత్రం ఎవరైతే ఆ బాలికపై ఇటువంటి అత్యాచారానికి పాల్పడ్డారో అతను మాత్రం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో అసలు ఆదివాసీ సంఘం నాయకులు ఏం డిమాండ్ చేస్తున్నారో వారి మాటల్లోనే విందాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆదివాసీ మైనర్ బాలికపై 60 ఏళ్ల వ్యక్తి వెంకటరమణ అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసి ఈరోజు ఆ యొక్క మైనర్ బాలిక మృతదేహం శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో ఉంది. ఆ వెంకటరమణపై తక్షణమే ప్రభుత్వం అరెస్టు చేసి ఆ యొక్క కేసుని సిఐడితో విచారణ జరిపించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో హోంమంత్రి అనిత గారు కూడా దీనిపై స్పందించాలి. ఈ రాష్ట్రంలో
మైనర్ బాలికలపై మహిళలపై విపరీతమైన అత్యాచారాలు పెరుగుతున్నాయి. అందుచేతనే హోంమంత్రి గారు దీనిపైన స్పందించి సిఐడితో విచారణ జరిపించి ఆ కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్తును డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆ బాధిత కుటుంబాలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ పూర్తిగా అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ లేని పక్షంలో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మహిళలకు అండగా ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆదివాసీ సంఘం నేతలు కూడాను ఆ రవణమూర్తి విషయంలో ఎటువంటి శిక్ష విధించాలో వారు చేసినటువంటి డిమాండ్ ఈ విషయాన్ని మాత్రం ఒక గిరిజన మైనర్ బాలికపై ఒక ఫాస్ట్ ఇటువంటి ఆకృత్యానికి పాల్పడి చిక్కోలు జిల్లాను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేశారు. విజయనగరం జిల్లా ఎస్కోట్కి చెందినటువంటి రవణమూర్తి ఎస్విసి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తూనే ఈ సంచార జాతులు కావడంతో శ్రీనివాస్ కుటుంబం మాత్రం అక్కడ గారడీ చేసుకుంటున్నటువంటి సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొనసాగుతూ చిన్నప్పటి నుండి ఆ పాప మీద మాత్రం దుశ్శాలించాడు. ఆమెను చదివిస్తానన్న నెపంతో 17 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి ఆ పాపపై కన్నేశాడు. అంతకుముందు కూడాను తన తల్లిపై కూడాను చాలా ప్రలోభాలు పెట్టారు. తన మాటలు వినకపోయేసరికి భార్యాభర్తల మధ్య కూడా తగు సృష్టించాడని తల్లి కూడా వాపోతుంది. తమ కుటుంబాన్ని ఛిద్రం చేసేందుకు తన కంకణం కట్టుకున్న విషయాన్ని ఆలస్యంగా గమనించాం. మొదట్లో మాత్రం తనను మాత్రం మాట్లాడాలని చెప్పి ఎన్నోసార్లు ఫోన్లో వేధించడం జరిగింది. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పడంతో నేను రవణమూర్తితో ఎందుకు మాట్లాడుతానని తల్లి మాత్రం ఈరోజు ఆయన పక్కన పెట్టింది. ఈ విషయాన్ని గమనించిన రవణమూర్తి కూతురు మాత్రం ఉన్నత చదువులు చదువుతానని నమ్మబలికించి ఆమె వైపు తిప్పుకున్నాడు. తల్లిదండ్రులను నమ్మబలికించి ఈరోజు కూతురు మాత్రం చిట్ట చివరకు లొంగ తీసుకొని చిత్రహింసలు పెట్టి అత్యాచార యత్నం చేసి హత్య చేసే క్రమంలో మాత్రం అడ్డంగా బుక్ అయినటువంటి ఫాస్ట్ రవణమూర్తి చట్టం ఏ విధంగా శిక్షిస్తుంది, వారికి ఎటువంటి శిక్ష విధిస్తుంది అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సత్యం, RTV శ్రీకాకుళం.